మహాసంకల్పం రాష్ట్రానికి మంచి జరగాలని ఓ మంచి లక్ష్యంతో బృహత్తర కార్యక్రమం చేసింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో పరిపుష్టిగా వానలు పడాలి, పంట పొలాలు పచ్చగా విరిసిల్లాలని, రైతుల కళ్లల్లో ఆనందం నిండాలనే దృఢమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వరుణ యాగం చేసింది. ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై ఉండొద్దు, వర్షాలు సమృద్ధిగా కురవాలి, ప్రాజెక్టులు నిండాలంటూ కృష్ణానది తీరంలో మహావరుణ యాగాన్ని నిర్వహించింది రేవంత్ సర్కార్. కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో నాగార్జున సాగర్లోని విజయ్ విహార్లో ఈ యాగం నిర్వహించింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి చెందిన ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో యాగ క్రతువు కొనసాగింది. బ్రహ్మ ముహూర్తంలో ఉత్తమ దంపతుల పూజలతో యాగం ప్రారంభమైంది. తొలుత వేద పండితులు రిత్వికుల మంత్రోచ్చారణల మధ్య విశ్వక్షేణుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాగం నిర్విఘ్నంగా సాగాలని విఘ్నేశ్వరుడిని పూజించారు. పవిత్ర కృష్ణానది జలంతో కలశాలను ఏర్పాటు చేసి వాటిలో దేవత ఆవాహనం చేసి కలశ స్థాపన చేశారు. 11 హోమగుండాల్లో దేవత ఆవాహనం చేసి వరుణ యాగాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా వరుణ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 108 మంది ఋత్వికులు, 11 హోమగుండాలు, యాగశాల అంతా ఆధ్యాత్మిక శోభతో పుణ్యక్రతువు నిర్విరామంగా కొనసాగింది. వరుణుడి కరుణ కోసం ఋత్వికులు, వేద పండితులు చతుర్వేద పారాయణాలు, లక్ష జపాలు పఠించారు. వేద పండితులు, ఋత్వికుల మంత్రోచ్చారణలతో విజయ విహార్ ప్రాంగణం మారుమోగింది. వరుణయాగంలో కీలక ఘట్టమైన మహాపూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులకు జలకళ రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 మంది ఋత్వికుల వేద మంత్రోచ్చారణాల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం ముగిసింది. మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిము కవిగో సమ్రాజమతిథిం జనానాం మాసన్నా పాత్రం జనయంత దేవాః. బాజా గట్టిమేళం బాజా. ఓం యా ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రచోతాస్తానో ముంజన్వగో అసః జుంబకాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. స్వాహా. యజ్ఞేశ్వర భగవానికి, వరుణ భగవానికి. ఓం వసోర్ధారాం జ్యోతివసోర్మేధారాధతి దివయేషూయతే ఘృతస్య వా ఏన మేషాధారాముష్మిన్ లోకే పిన్వమానోపతిష్ఠత ఆజ్యేన జుహోతి తేజో వా ఆజ్యం తేజో వసోర్ధారాతే యథైవ